ముందుగా టీఎస్ఎన్పిడిసిఎల్ కంపెనీ సిఎండి గారికి, అలాగే జనగామ ఎస్సీ గారికి, మరియు గన్పూర్ డివిజన్ డిఈ గారికి, పాలకుర్తి సబ్ డివిజన్ ఏడీ గారికి, అలాగే పాలకుర్తి రూరల్ సెక్షన్ ఏఈ గారికి నా నమస్కారాలు. నా పేరు బాదావత్ లక్ష్మణ్. నేను ఎన్పిడిసిఎల్ కంపెనీలో గత 12 సంవత్సరాలుగా అన్మ్యాన్ వర్కర్గా పనిచేస్తున్నాను గూడూరు గ్రామంలో. అయితే ఈరోజు గూడూరు గ్రామంలో SS700 kV అనే DTR నడుస్తలేదని రైతులు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వచ్చి చూస్తా, మీరేం ముట్టుకోకని చెప్పి రైతులకు నేను చెప్పడం వల్ల వారు ఈరోజు ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే నేను వచ్చే వరకు వెయిట్ చేశారు. నేను వచ్చి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి చూస్తే ట్రాన్స్ఫార్మరు ఆన్ చేసి ఉన్న ట్రాన్స్ఫార్మరు 3 ఎడ్జ్ ఫ్యూజులు బాగానే ఉండే. కింద ఎల్టీ సైడ్ చూసినా కూడా ఎల్టీ ఫ్యూజులు ఫస్ట్ నేను వచ్చినప్పుడు 3 ఫ్యూజులు కూడా మంచిగా ఉండే. వచ్చి బల్బు తీసుకొని 3 ఫేస్లకి పెట్టిన. 3 ఫేస్ ఉండే నేను వచ్చినప్పుడు. 3 ఫేస్లో మనకు ఫ్యూజుల ఇన్ సైడ్ 3 బల్బులు ఫుల్గా వెలిగినాయి, ఫ్యూజుల అవుట్ సైడ్ కూడా 3 బల్బులు ఫుల్గా వెలిగినాయి. అయితే ఇక్కడ నుంచి DTR 2 పోల్ల దూరంలోనూ అక్కడ 2వ పోల్ మీద జంపర్ ఉంటుంది, అక్కడ ఏమైనా జంపర్ పోవచ్చు అన్న ఉద్దేశంతో పోల్ దగ్గరికి పోయినా. అయితే ఈ 2 పోల్ల మధ్యలోనే మనకి ఇంకో సర్వీస్ ఉంటుంది, ఆ బోర్ కూడా నడుస్తలేదని నిర్ధారించుకొని మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చి చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిన. 3 బ్లేడ్లు కూడా పర్ఫెక్ట్గానే ఓపెన్ అయినాయి. ఓపెన్ అయినాక ఎడ్జ్ ఫ్యూజులు చూసినా బాగానే ఉండే. కింద ఎల్టీ ఫ్యూజుల కాడికి వచ్చి ఫస్ట్ సెంటర్ దానికి ఎర్త్ కర్ర వేసినాక ఇప్పుడు ఈ కొస ఫ్యూజ్ ఇంతకుముందు వేసి ఉండే, అది ఆన్ అన్నట్టు ఉన్నప్పుడు దాన్ని నేను ఏం చేసిన అంటే ఇట్లా కటింగ్ ప్లేట్తోని దాని దగ్గరికి ఆనిచ్చిన. ఈ ఫేస్ను ఇట్లా దగ్గరికి ఆనేగానే ఇట్లా DTR హ్యామింగ్ రావడం జరిగింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. మీద మనకు ఏవి స్విచ్ ఓపెన్ చేసే ఉంది, ఏవి స్విచ్ పర్ఫెక్ట్గా ఓపెన్ అయింది. DTR హ్యామింగ్ వస్తుంది. ఈ హ్యామింగ్ ఎందుకు వస్తుందని నేనేం చేసిన అంటే బల్బు తీసుకో దగ్గర బల్బు పెడితే బల్బు ఫుల్ వెలుగుతుంది. ఈ ఫేస్కి ఒక ఫేస్కు ఫుల్ వెలుగుతుంది. మిగతా ఫేస్లకు ఈ ఫ్యూజ్ తీసేసినాక వెలగడం లేదు. ఇటు కొంచెం దగ్గర చూడండి, ఈ ఒక ఫ్యూజ్కే బల్బు ఫుల్గా వెలుగుతుంది. మిగతా ఫేస్లకు నేను ఎత్తేసిన ఫేజ్ కానీ కొంచెం బుగ్గ దగ్గర కానీ ఎత్తేసిన ఫేజ్ కానీ పక్క ఫీజు కానీ బల్బ్ వస్తలేదు. ఇటు కూడా ఇప్పుడు మన DTR బుషరా నుంచి ఎల్టీ ఫీజ్ సెట్ వరకు వచ్చే ఫీజులు కూడా చెక్ చేసిన, బుగ్గ అవుపడేటట్టు పెట్టు చెక్ చేసిన. ఏ ఫేస్ కూడా సప్లై వస్తలేదు. ఇదేం ప్రాబ్లం అని లైన్ మొత్తం తిరగడం జరిగింది. లైన్ మొత్తం తిరిగితే ఈ 3 ఫేసును అలాగే గూడూరు టౌన్ సింగిల్ ఫేసు 2 క్రాసింగ్లు ఉంటాయి. అవి క్లియరెన్స్ లేకపోవడం వల్ల 2 ఫేస్ టు ఫేస్ అయ్యి ఇంత దూరం సప్లై రావడం జరిగింది. అయితే ఇంతకుముందు కూడా జానకాపురం SS5 SS6 అనే DTR దగ్గర కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఆ ఎల్టీ ఈ ఎల్టీకి కూడా రైతులు షార్ట్ చేయడం వల్ల అక్కడ కూడా ఒక ప్రమాదానికి తప్పించుకున్నా. అలాగే ఈరోజు కూడా నేను వచ్చి కటింగ్ ప్లేట్తో ముట్టుకోకుండా ఎత్తేసినా కానీ నాకు అది స్పార్క్ అనేది ఏర్పడలే. డైరెక్ట్ కటింగ్ ప్లేట్తోని DTR తాకియగానే DTR హ్యామింగ్ రావడం వల్ల ఈరోజు ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి
నాతోటి అన్మ్యాన్ వర్కర్లు కానీ నిన్న ప్రమోషన్లో పోయిన జేఎల్ఎం టు ఏఎల్ఎంలు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ వాడండి. ఫ్యూజులు వేసినప్పుడు కూడా కటింగ్ బేర్తో జాగ్రత్తగా పనిచేసుకోవాలని కోరుకుంటూ, దయచేసి సిఎండి గారికి, ఎస్సీ గారికి నా చిన్న విన్నపం, ఇటువంటి క్రాసింగ్లను అవాయిడ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు కాకుండా జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా క్రాసింగ్లు ఉన్న చోట్ల తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను.